ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ విధంగా మనందరం కలుసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి లేదా పరిశుద్ధ లేఖనం ధ్యానించడానికి, ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడా జీవం గరణేశయా నీ పరిశుద్ధ పాదములకై స్తోత్రములు 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 ప్రభువా. అల్ప ఓమేగాను స్తోత్రములు తండ్రి, మొదటివాడా కడపటివాడాను స్తోత్రములు తండ్రి, ఆది అంతమున నా యేసయ్యా నీ కృపకై స్తోత్రం, నీ ప్రేమకై స్తోత్రములు ప్రభువా. ఇంకో నా ప్రభువాను స్తోత్రములు తండ్రి. సమయంలో తండ్రి బిడ్డలందరూ నీ వాక్యం వినుచుండగా తండ్రి స్తోత్రములు తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడు తండ్రి, మీరు బలపరచుండయ్యాను స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఇంకో దూర ప్రాంతాన్ని ఉన్న బిడ్డల్ని తండ్రి, ఇదిగో దగ్గర ప్రాంతం ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మంచి దినాల్లో కడవరి దినాల్లో భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాము తండ్రి. దేవా ప్రతి బిడ్డపై నీ కడు దృష్టి ఉంచండి, నీ కృపతోడుగా ఉంచండి. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడి బలపరచమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు కుటుంబం తరపున చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనము నుండి రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో దేవుడు సంఘానికి ఒక వర్తమానాన్ని అనుగ్రహించాడు దైవజనుడైన పౌలు గారి ద్వారా. ఆ వర్తమానంలో పౌలు గారు సంఘంతో చెప్తున్నారు ఏమని అన్న మాటను మనం ధ్యానించుకుందాం. రండి 9వ వచనం చదువుకుందాం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ చదవబడి వాక్య భాగంలో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు అన్నాడు దైవజనుడైన పౌలు గారు. ఎవడైనను అంటే అర్థం ఏమిటంటే ఎవరైనను అని గౌరవించాలని కొంతమంది అనొచ్చు. కాదు, గౌరవం అంటే ఆయన దేవుని యొక్క వాక్యము, మనం మానవులము గనుక మనము క్రింద ఉండాలి, ప్రభు మాట పైకి ఉండవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక క్రీస్తు ఆత్మ కలిగిన వాడే ఆయన వాడు. ఇప్పుడు ఆయన వారు అవ్వడానికే మనం బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన తర్వాత దేవుని సంఘానికి వెళుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాము. ఆత్మ ద్వారానే ప్రభు దగ్గరకు వచ్చామని చెప్పి మనమందరము అనేక మంది కూడా ఈ మాట అనవచ్చు. కానీ బైబిల్ గ్రంథము సంఘానికి వర్తమానం చెబుతున్నది. సంఘములకు వచ్చిన తర్వాత, ప్రభువును నమ్ముకున్న తర్వాత, ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయన మార్గంలో నడుచున్నటువంటి ప్రజలకు దేవుడి వాక్యము చెప్పేది ఏమిటంటే ఎవడైనను క్రీస్తాత్మ లేని వాడైతే అట్టి వాడు నావాడు కాడు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక క్రీస్తాత్మ కలిగిన వారు ఉన్నారు, సంఘములో క్రీస్తాత్మ లేని వారు ఉన్నారు. రోమా సంఘములో అందుచేతనంటాడు క్రీస్తాత్మ లేని వాడైతే అన్న మాట. కనుక రోమా సంఘములో కొంతమంది ఆత్మ కలిగిన వారు దేవుని ఆత్మతో నింపబడి దేవునిలో సాగుతూ ఉన్నారు. దేవుని ఆత్మ పొందనటువంటి వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడుట వేరు, ప్రేరేపింపబడి వచ్చుట వేరు. దేవునిలోకి వచ్చిన తర్వాత నడిపింపబడుట వేరు. వస్తే సరిపోదు కానీ ప్రభువులో నడవాలంటే ఎలా నడవాలి? ఆత్మ చేత నడవాలి, ఆత్మ ద్వారా నడవాలి. అందుచేతనే దేవుడు కూడా, యేసు ప్రభు వారు కూడా వచ్చేటప్పుడు ఎవరి వారి కొరకు వచ్చాడో తన వారి కొరకు వచ్చారు. ఎవరైతే క్రీస్తాత్మ చేత నడిపింపబడుతున్నారో వారి కొరకు మాత్రమే యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చుచూ ఉన్నాడు. అందుచేతనే యేసు ప్రభు వారు భూలోకం ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ చక్కటి వాక్యమును యేసు ప్రభు వారు ఒక ఉపమాన రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చదువుకుందాం. అందరికీ పరిచయం మాట మత్తయి సువార్త 25వ అధ్యాయములు అంటాడు. చదువుకుందాం రండి.
పరలోక రాజ్యమును గురించి ఏమంటున్నాడు? మొదటి వచనం చదువుదాం. పరలోక రాజ్యము ఒక దివిటీని పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకై బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 10 మంది కూడా పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళడానికి, అనగా క్రీస్తాత్మను పొందుకొని ఉన్నాము. క్రీస్తాత్మను పొందుకున్నటువంటి మేము యేసు ప్రభుని ఎదుర్కోవడానికి మేము సిద్ధపడ్డాం అని చెప్పి వారు 10 మంది కన్యకలు కూడా వారు సిద్ధపడిన వారై ఉన్నారు. మంచిదే. మనము కూడా ఆదిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మను పొందుకొని, దేవుని శక్తిని పొందుకొని, దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవునిలో సాగుచూ ఉన్న వాళ్ళము. ఈ మధ్యలో ఏమైందంటే సాగుచూ ఉండగా మన ఆత్మలో తగ్గిపోయాం, ఆత్మలో దిగజారిపోయినటువంటి స్థితిని బట్టి ఇక్కడ అన్నాడు 5 ఎత్తబడ్డారు, 5 విడవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుచేతనే ఈ 10 మంది కూడా కన్యకలే అయినప్పటికీ ఈ 10 మంది కూడా ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనలేదు. ఎందుకు ఎదుర్కొనలేదని మన వాక్యంలో మనము బాగుగా పరిశీలన చేసినట్లయితే దాంట్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని వ్రాయబడి ఉన్నది. 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు అని వ్రాయబడి ఉన్నది. మంచిది. కనుక ఈ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, వీరిద్దరు బుద్ధి గలవారు కన్యకలే, బుద్ధి లేనివారు కన్యకలే. కనుక అందరూ కన్యకలే, అందరూ పరిశుద్ధులే, పురుషుణ్ణి ఎరిగినటువంటి వారే, లోకముని ఎరుగగా ప్రత్యేకంగా ఉన్నవారే, దేవుని సంఘముగా పరిగణింపబడుతున్న వారే. అయినప్పటికీ వీరిలో కొంత బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుని సంఘంలో ఉన్నంత మాత్రం చేత అందరూ ప్రియుని ఎదుర్కొనలేరు, అందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేరు, అందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరుణ్ణి ఎదుర్కోవడానికి యోగ్యత లేని వారు. గల కారణం ఏమిటంటే 5 దగ్గర నూనె ఉన్నది, 5 దగ్గర నూనె అయిపోయింది. ఉన్నవారే గాని అయిపోయిన వారు. అందుచేత ఈ అయిపోయిన వారు దేవుని ఎదుర్కొనలేకపోతూ ఉన్నారు, ప్రియుని ఎదుర్కొనలేకపోతున్నారు, వారు లేకుండా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగుననే మనం చూసినప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు యేసు ప్రభువారు అన్నారు, బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు. బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు రెండింటికి ఇంచుమించు ఒకే ఖర్చు అయింది. ఒకటే సిమెంట్ అయింది, ఒకటే ఇసుక ఖర్చు అయింది, ఒకటే మేస్తులు ఖర్చు అయింది. అన్ని ఖర్చు అయినప్పటికీ ఒక ఇల్లు పడిపోయింది, ఒక ఇల్లు అయితే నిలవబడ్డది. అందుకే బుద్ధి కలిగిన వాడు బండ మీద కట్టాడు, బుద్ధి లేని వాడు ఇసుక మీద కట్టాడు. అందరికీ పరిచయం మాటలే. అయినప్పటికీ వారిద్దరూ ఒకే విధముగా ప్రయాసపడిన వారే. కానీ ఒక ఇల్లు నిలబడ్డది, ఒకని ఇల్లు పడిపోయింది. 10 మంది కన్యకులే గాని 5 విడవబడ్డారు, 5 ఎత్తబడ్డారు. అందుచేత ప్రియ బిడ్డలారా, నువ్వు జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. జ్ఞానము కలిగిన వాడు బండ మీద కట్టినట్లుగాను, జ్ఞానము కలిగినటువంటి 5 కన్యకలను వారి నూనె అయిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభు రాకడ దినములలో, ఈ భయంకరమైన లోక అల్లకల్లోలముగా ఉన్నది దినములలో మనం ఎవరి వైపు చూస్తున్నాం? మన చూపు ఎవరి వైపు ఉన్నది? యేసు వైపే ఉండి మనం నూనెను కాపాడుకుంటున్నామా? నూనె అనగా పరిశుద్ధాత్మ శక్తిని కాపాడుకోవాలి, అనగా ప్రార్థనా శక్తి, లేకపోతే దేవుడు సన్నిధిలో ఉండి పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థన ద్వారాను వాక్యము ద్వారాను ఆ నూనె అనేటే పరిశుద్ధాత్మ శక్తి అయిపోకుండా నీవు నేను భద్రంగా కాపాడుకొనవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా అందరూ కూడా నూనె కలిగిన వారిగా ఉన్నారు, కానీ అయిపోయినటువంటి వారు ఈ రోజుల్లో మనం చూసినప్పుడు లోక పరిస్థితులను బట్టి, లోక కార్యక్రమాలను బట్టి ఏదో పాట పాడాములే, వాక్యం చదివాములే, ఆరాధనగా వచ్చాములే, వెళ్ళిపోయాములే అనుకుంటూ ఈ విధముగా కాలక్షేపణ చేస్తూ, లేక వచ్చి వెళ్ళిపోతూ క్రైస్తవులు అయ్యాము కనుక ఇది చేస్తే చాలు అనుకుంటున్నారేమో. గాని దేవుని గ్రంథం చెబుతూ ఉన్నది, పాట పడినంత మాత్రం చేత దేవుడి రాజ్యం వెళ్ళలేము, బైబిల్ చదివినంత మాత్రం చేత ప్రభు రాజ్యం వెళ్ళలేము. కానీ ఆత్మ పూర్ణతో మనం పాట పాడాలి, ఆత్మ పూర్ణులుగా బైబిల్ చదవాలి. హృదయం నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను సేవించాలి, నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలని చెప్పేసి ధర్మశాస్త్ర గ్రంథములో మనకు దేవుడు స్పష్టంగా వ్రాశాడు. యేసు ప్రభువారు కూడా భూలోకంలో ఉన్నప్పుడు పదాజ్ఞలు కూడా
తీసి 2 ఆజ్ఞలుగా మార్చి మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా మనిషిని పొరుగు వారిని ప్రేమించాలని 2 ఆజ్ఞలుగా యేసు ప్రభువు చెప్పారు. అందుచేత పూర్ణాత్మతో మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, దేవుని వైపే చూడాలి. లోక వైపు, లోక కార్యక్రమాల వైపు, లోక పద్ధతుల వైపు ఇవన్నీ మనం చూచిన ఎడల మనలో ఉన్న నూనె అయిపోతూ ఉంటాది. ఆత్మబలం ఉండదు, ఆత్మశక్తి ఉండదు. ఆత్మబలము, ఆత్మశక్తిని పొందుకోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి పాటలు పాడుతూ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం దేవుని రాజ్యం చేరలేము. గాని మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కనుక ఇదిగో శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిలో వేసినప్పటికీ వారిలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కనుక ఆ శరీర సంబంధమైన అగ్ని ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ఎదుట అది నిలవలేకపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. కనీసం వారికి అగ్ని వాసన కూడా వారికి అంటుకోలేదు, అగ్ని వాసన కూడా వారికి రాలేదు. గల కారణం ఏమిటంటే వారి పరిశుద్ధాత్మకు నిండిన వారై ఆత్మరూపైన దేవుడే వారి మధ్యకు వచ్చి వారిని కాపాడిన దేవుడు. అందుచేత ఆ భక్తుల వలె మనము కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడవలసి ఉన్నది. అందుచేతనే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చెబుతున్నాడు. ఆ మాటను మనం చదువుకుందాం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను అని తానే వారితో యుద్ధము చేసేనని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇదిగో మరొకసారి చదువుదాం, రండి ఒకసారి అందరూ స్పష్టంగా విందాం. ఆయనను వారు ఇశ్రాయేలు దేవుని ప్రజలు తిరుగుబాటు చేశారు, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేశారు. అనగా ఎప్పుడైతే దుఃఖింపచేశారో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారిలో నుంచి దూరం అయిపోయింది, అందుచేతనే దావీదంటాడు, ఇదిగో దేవా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దని ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మను దుఃఖించినప్పుడు, లేదా పరిశుద్ధాత్మ విరోధముగా జీవించినప్పుడు, పరిశుద్ధాత్మ చల్లారిపోతున్నప్పుడు, లేకపోతే ప్రార్థనా వాక్యము ఆత్మపూర్వంగా లేనప్పుడు, ఏదో నామకార్థంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి అన్నది మనలో నుండి చల్లారిపోయిన స్థితికి వస్తాం. 5 ఆ స్థితిలో అయిపోయారు. వారు ఆ స్థితిలో అయిపోయినందువలన పెళ్లి కుమారుని దర్శించలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఏమై ఉన్నాడనగా దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు. ఆ ఆత్మ జీవ జల నదుల వలె పరిశుద్ధాత్మ శక్తి మనలో ప్రవహించాలని వ్రాయబడి ఉన్నది. దేవునందల విశ్వాసం ఉంచిన వారికి యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినప్పుడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు విశ్వాసం ఆల్రెడీ ఉంచాడు. విశ్వాసం ఉంచిన తర్వాత వాడు కడుపు నుంచి ఏమొస్తుందో బయటికి చూద్దాం. వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా యేసు ప్రభువు వారు చెప్పారు. ఆ జీవ జల నదులు ఏమిటి అనగా దేవుని యొక్క ఆత్మశక్తితో నదులు, దేవుని యొక్క వాక్యం అనే జీవ జల నదులు వారి నుండి పరులు పారుతున్నాయి కనుక ఆ ఆత్మ ద్వారా దేవుడు మనం ముద్రించనని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనకు వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ సంఘమా, మీరు జీవ జల నదులు మీరు ఉపయోగింపజేసిన వాడని నేనే గనుక, ఆత్మచేత ముద్రించేవాడని నేనే గనుక మీరు ఏమై ఉన్నారన్న విషయాన్ని 1వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆ మాట మనం చదువుకుందాం. ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. కనుక ఆత్మ పొందుకున్న ఆత్మచేత ప్రేరేపబడి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఉండి మనం ఆత్మచేత ముద్రింపబడవలసి ఉన్నది. ఆ ముద్ర కొరకే యేసు ప్రభు వారు పరమనకు ఆరోహణమైనప్పుడు లోకాల్సిన సువార్తలో మనం చూస్తే వారందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారందరూ పరిశుద్ధాత్మ కొరకు దేవాలయంలో కూడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రండి, ఈనాడు ఆత్మ లేకపోతే ఇదిగో దేవుడి రాజ్యమునకు మనం వారసులము కాలేము గనుక ఇదిగో పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినందున, పెళ్లి కుమారుడు ఇంకా రానందున వాళ్ళు కూడా కునికి నిద్రించారు.
వాళ్ళు నూనె అయిపోయింది, ఈనాడు కూడా యేసు ప్రభు ఆలస్యమని అనుకుంటున్నారేమో గాని యేసు ప్రభు ఆలస్యం చేసేవాడు కాదని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు రాకడలో ఈ విధముగా ప్రజలు కునికి నిర్దించి భ్రష్టులైపోతారని తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో స్పష్టంగా మనకు వ్రాయబడి ఉన్నది. ఇదిగో ఎందుకు దేవుడు ఇదిగో భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము తొందరగా రాదు. పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తున్నాడని వాళ్ళు కునికి నిద్రించారు. అలాగుని తెస్సలోనిక సంఘము కూడా ఇదిగో చెబుతూ ఉన్నాడు, నాశన పుత్రుడు బయలుపరచబడాలి, భ్రష్టత్వం సంభవించబడాలి. భ్రష్టత్వం సంభవించుచున్న కాలంలో మనం ఉన్నాం బిడ్డలారా. అందుచేత ఈ భయంకరమైన దినములలో దేవుడు ఆలస్యమని నువ్వు అనుకోవద్దు. పెళ్లి కుమారుడు ఆలస్యమని వాళ్ళు ఉన్నటువంటి 5గురు వారి నూనెను అవగొట్టుకున్నారు. వారి నూనె అయిపోయింది, వారి నిస్సహాయులైపోయారు, నిరుత్సాహం కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని మనం చూసినప్పుడు రండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఇన్ని జరుగుతూ ఉంటే, ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే, ఇన్ని మర్డర్లు జరుగుతూ ఉంటే, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఇంతమంది క్రైస్తవులను పేరు పెట్టుకుని కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఎందుకు ఇంకా యేసు ప్రభు రావడం లేదు, ఎందుకు శిక్షించడం లేదు, ఎందుకు తన సంఘాన్ని పరిశుద్ధమైనటువంటి కన్యకగా ఉన్న వారిని ఎందుకు తీసుకుని వెళ్ళడం లేదని చెప్పి మీరు అనుకుంటారేమో గాని చెబుతూ ఉన్నాడు. చదువుకుందామా? అందరూ ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవడును నశింపవలదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరుచు నీ ఎడలనగా నీ ఎడల నా ఎడల ఆయన దీర్ఘ శాంతము చూపుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కొంచెం అంటే కోపం వచ్చేస్తున్న మనుషులకి, ఏదైనా చిన్న పొరపాటు చేస్తేనే కోపం వస్తూ ఉన్నది. దేవుడు దీర్ఘ శాంతము చూపాడు. ఎప్పటి నుంచి చూపాడు అంటే ఇదిగో నోవహ కాలం నుండి ఎప్పటి వరకు కూడా దేవుడు దీర్ఘ శాంతము చూపుతూనే ఉన్నాడు. కనుక దేవుని ప్రియులైన బిడ్డలారా, దేవుని దీర్ఘ శాంతాన్ని మనం పరీక్షించకుండా మనం ఏమి చేయాలి అనగా ఆత్మపూర్ణులుగా ఉండి ఆత్మను పొందుకొని దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడ భక్తులమై ఉన్నాము. కనుక ఇక్కడ అందరూ నిద్రిస్తున్నారు బిడ్డలారా. ఈనాడు క్రైస్తవులు అందరూ నిద్రపోతున్నారు. అందుచేతనే నిద్రపోతున్న క్రైస్తవులందరికీ కూడా దేవుడు చెప్పేది ఏంటంటే ఇదిగో మీరు మేల్కోవాలని చెబుతూ ఉన్నాడు. అందుచేత యేసు ప్రభువారు కూడా ఇదిగో శిష్యులారా గెత్సేమనే తోటలో మీరు ఇక్కడనే ఉండండి అని చెప్పి ఆయన యేసు ప్రభువారు కొంచెం దూరం వెళ్ళిపోయి ఆయన ప్రార్థిస్తూ ఉండగా శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికి వారు నిద్రపోతూ ఉన్నారు. శిష్యులు నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోయారు. నిజంలో వారికి తెలియదు, వారు తెలియక నిద్రపోతూ ఉన్నారు. నీవు నేనేం చేస్తున్నాం బిడ్డారా? తెలిసి కూడా నిద్రపోతున్నాం, తెలిసి కూడా పడుకుంటున్నాం, పగల పడుకుంటున్నాం, రాత్రి పడుకుంటున్నాం, మధ్యరాత్రిలో పడుకుంటున్నాం, ఇష్టానుసారంగా పడుకుంటున్నాం. ఈనాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందరిలో ఉండి తినడం పడుకోవడం ఇదేనా? ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయని మనం చూసినప్పుడు క్రైస్తవుడికి కార్యక్రమం ఉన్నది, బైబిల్ కార్యక్రమం ఉన్నది, లేదా ప్రార్థన కార్యక్రమం ఉన్నది, ఒకరికి హెచ్చరించుకునే కార్యక్రమం ఉన్నది, ఈ పాటలు పాడుకుని ప్రభుత్వం స్తుతించే కార్యక్రమం ఉన్నది. మన పితరులు అనేకమైన పాటలు పాడి వెళ్ళిపోయారు, ఆత్మానుసారమైన పాటలు. ఆ పాటలు మనం ధ్యానించుకోవలసి ఉన్నది. ఇది మానేసి ఈనాడు ఏం చేస్తారంటే నిద్ర. వారు కునికి నిద్రిస్తూ ఉన్నారు. బిడ్డ, నిద్రిస్తూ ఉన్నావా? నిద్ర కూడా ఒక రకమైన పాపమే. నిద్రకు సమయం ఉన్నది, కోయుటకు సమయం ఉన్నది, ఏడ్చుటకు సమయం ఉన్నది, నవ్వుటకు సమయం ఉన్నది, అన్నిటికీ ప్రలాపించుటకు సమయం ఉన్నది. అన్నిటికీ దేవుడు సమయం ఇచ్చాడని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. కానీ సమయాన్ని వ్యర్థం చేయొచ్చు. ఈనాడు క్రైస్తవుడు దేవుడు ఇచ్చే సమయమును వినియోగించలేకపోతున్నాడు, దుర్వినియోగం చేస్తున్నాడు. పర్లేదు వస్తాడులే,
పరలోనే ఎప్పుడో వస్తాడని చెప్పేసి ఏ విధముగా వారందరూ కునికి నిద్రిస్తున్నారో ఈ విధముగా సంఘము కూడా లేకపోతే మనుషులు కూడా క్రైస్తవులు కూడా నిద్రించుచున్నట్లుగా మనం చూచుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుచేతనే రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో చెబుతాడు, నిద్రించుచున్న మనం మేల్కోవాలంటున్నాడు. బిడ్డలారా, మేల్కొల్పడానికే కదా ఈ యొక్క పరిస్థితి మనకి ఏర్పడ్డది. మేల్కోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అది చదువుకుందాం రండి. ఏమంటాడు? మరి మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొను వేళైనది. దేవుని బిడ్డ, నిద్ర మేల్కొని వేళైనది. నా సహోదరి సహోదరుడా, నీ ఇళ్లలో ఉన్నప్పటికీ బయట ఉన్నప్పటికీ ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఇప్పుడు నిద్ర మేల్కొనే సమయం అయిపోయింది. ఇక నిద్రపోయే సమయం కాదు. శారీరకంగా కూడా నిద్రపోవద్దు, ఆత్మానుసారంగా కూడా నిద్రపోవద్దు. నిద్రపోకుండా ఆత్మలో మనం మేల్కోవాలి, శరీరంలో కూడా మేల్కోవాలి. ఈనాడు నిద్రపోతులు అవ్వటం వల్ల కూడా అది ఒక రకమైన పాపమే అంటున్నాడు. ఆ పాపము గురించి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాశాడు. అది నేను గ్రహించాను. అదొక పాపము. దేవుడిచ్చిన సమయం వ్యర్థం చేయడం పాపము కాదా? దేవుడిచ్చిన ధనము వ్యర్థం చేయడం పాపము కాదా? దేవుడిచ్చిన సమయము వ్యర్థం చేయడం పాపము కాదా? దేవుడిచ్చిన బలము వ్యర్థం చేయడం పాపము కాదా? ఇది భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మనము మేల్కోవాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందుచేత దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతారో చూద్దామా? 5వ అధ్యాయం 15వ వచనం అంటాడు. ఏమంటాడు? అయితే మరణము కాని పాపము కలదు. అయితే మరణము కాని పాపము కలదు. కలదు. ఏదో పాపము? చదువుకున్న ముందు వచనం నుండి చదువుతాం రండి ఒకసారి. ముందు వచనం నుండి. సకల దుర్నీతియు పాపమే. అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరము కాని పాపము కలదు. బిడ్డలారా, సకల దుర్నీతియు పాపం అని వ్రాయబడి ఉన్నది. సకల దుర్నీతియు పాపమే. మనం నిద్రించుడు పాపమా? మరి ఇష్టానుసారంగా ఉండటం పాపమా? పాపం కాదా? ఒకసారి గమనించండి. దేవుడిచ్చిన సమయము వ్యర్థం చేయడం పాపం. అది ఏ పాపం అనగా నరకం పోయే పాపము కాదది, మరణము కాని పాపము. దేవుడు క్రీస్తాత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన వారం అవ్వాలంటే మనం దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. మనం చెప్పగలమా? ఆయన వారం మనం చెప్పగలమా? పరమగీతాలు మనం చూసినప్పుడు 2వ అధ్యాయములో, పరమగీతము 2వ అధ్యాయము 16వ వచనంలో చక్కని మాట చెబుతూ ఉన్నాడు. మనం ఆయన వారం అని చెప్పే శక్తి ఉండాలి. ఆయన వారు పారని చెప్పేసి రోమ సంఘాన్ని చెప్తున్నాడే. ఆయన వారం అని చెప్పే సత్తా మనకున్నదా? ఆయన వారం అని చెప్పే శక్తి మనకున్నదా? నిలబడి ధైర్యం మనకున్నదా? చూసుకుందాం రండి ఒకసారి. ఏమంటుందో? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఎంత ధైర్యం చూడండి. దేవుని ఆత్మచేతనింపబడిన బిడ్డలు, దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలు, నూనె ఆరిపోకుండా, దేవుని శక్తిని చల్లారిపోకుండా దేవుని కొరకు మండే బిడ్డలు చెప్పే మాట ఏమిటంటే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనేటువంటి చెప్పే శక్తి కావాలి. అది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు, ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు ఈ మాట గట్టిగా మనం చెప్పగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుచేతనంటున్నాడు, ఇదిగో దేవుని ఆత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు, దేవుని దైవజనులు కనిపెడుతూ ఉన్నారు. పూర్వకాలంలో మనం చూసినప్పుడు దేవుని ఆత్మ కొరకు ఇదిగో యెరూషలేములో కనిపెట్టారు, మేడగదిలో కనిపెట్టారు, కొన్నింటి వారు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నూనె లేకుండా ఎక్కడికి వెళ్తాం? నూనె లేకుండా ఎటు వెళ్తాం మనము? నూనె కావాలి. అదేవుడు అనగా పరిశుద్ధాత్మనే నూనె అవసరమై ఉన్నది. అందుచేతనే ఇదిగో మంచి సమరేడు వచ్చి ఆ పడి ఉన్న చోటికి వచ్చి, ఆ పడి ఉన్న వానికి నూనెయో ద్రాక్షారసమును పోసి వాని కట్టులు కట్టి పోటపోలవానికి తీసుకుని వెళ్ళాడు. నూనె పరిశుద్ధాత్మ శక్తి. ఆత్మఫలమేమనగా ప్రేమ,
అట్టి ప్రేమతో నిండి పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నేను నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నూనె పైకి నూనె ఉంటే సరిపోదు, నూనె ఉందా పర్లేదని చెప్పేసి ఆ దీపాలు పట్టుకుని ఉంటున్నారు ఈనాడు. నాకు నూనె ఉంది, నాకు నూనె ఉంది అని చెప్పి దీపాలు పట్టుకుని ఉంటే ప్రయోజనం లేదు. కానీ ఆ దీపం లోపల నూనె ఉందా లేదా? బయటకు నూనె అట్టుగా తెల్లబట్టలు వేసుకున్నట్లు గానీ నూనె కనబడవచ్చు, లేకపోతే పరిశుద్ధులు అన్నట్లు గానీ చెప్పుకోవచ్చు, లేకపోతే వారి కార్యక్రమాల ద్వారా ఈ పరిశుద్ధ సంఘం అని చెప్పుకోవచ్చేమో. కానీ ఇదిగో ఎక్కడ నూనె ఎక్కడ ఉండాలంటే లోపల నూనె ఉండవలసి ఉన్నది. ఆ లోపల నూనె లేదు, వాళ్ళు ఉన్నదనుకుని చెప్పేసి పెళ్లి కుమారు రాగానే ఎక్కడ బయలుదేరారు. ఎప్పుడైతే బయలుదేరారో వారు నూనె అయిపోయింది. అది మేము వచ్చేస్తామని చెప్పేసి అదిగో వెళ్ళడం కొనుక్కొని అమ్మేటి వాళ్ళ దగ్గర వెళుతూ ఉండగా ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చి 5 తీసుకుని పోయాడు. అంతలో వారు కొనబోవచ్చు ఉండగా పెళ్లి కుమారుడు వచ్చనని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు కొనబోవచ్చుండగా, వారు తెచ్చుకునబోవచ్చు ఉండగా, ఇంకా సిద్ధపడదామంటూ ఉండగా, లేకపోతే ఇంకా ఇది చేయాలి, అది చేయాలి, ఇంకా అది చేయాలి, నేను ఇంకా సిద్ధపడతానంటే ఈ లోపల పెళ్లి కుమారుడిని యేసుప్రభువు వారు వచ్చేసారు. సిద్ధపడే సమయం అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి తెచ్చుకున్నామని సమయం ఉండదు బిడ్డ. ఇదే సమయము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే ఆత్మ పొందడానికి దేవుడు మనకిచ్చిన సమయం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత వారు స్తోత్రము చేయించు ఉండగా వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ లోపల ఉంటే అది ఆరిపోదు బిడ్డ. ఆరిపోయిన డ్యూటీని వెలిగించుకోవాలి. మనము వెలిగించుకోవాలి. ఎప్పుడనగా సమయం ఉండగానే వెలిగించుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత ఏదో చేస్తాను, నువ్వు తెస్తానంటే ప్రయోజనం లేకపోతూ ఉన్నది. అందుచేతనే మనం చూసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అట్టి శక్తి కొరకు దేవాలయంలో కనిపెడుతూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. చదువుకుందామా రండి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం రండి. పరలోకమందునటువంటి మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునా. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిచ్చే దేవుడు కనుక నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉండాలి. ఆత్మ కొరకు నువ్వు అడగాలి. ఆనాడు బేరగదిలో వారు అడిగారు, ఆత్మపూర్ణులయ్యారు. మా చిన్నతనంలో దేవుని ఆత్మను పొందుకోవడానికి ఆత్మకూటం అని ఉండేది. ప్రత్యేకంగా ఆత్మకూటంలో వారందరూ కూడుకొని వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు ఎంతో బాధపడేవారు. ఒక టీచర్ గారు మా నాన్నగారు అన్నారట, అపోస్తులు పి ప్రకాశం గారు అన్నారట మా నాన్నగారు ఏమని, ఒక టీచర్ గారిని ఆత్మ పొందుకోపోవటం కంటే చనిపోతే మంచిది కదా అని చెప్పేసి ఒక కోపంగా రోషంగా ఒక కాని మాట అన్నప్పటికీ ఆ మాట ఆమె హృదయంలో నొచ్చుకొని గుచ్చుకొని దేవుని ఆత్మ కొరకు కనిపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ శక్తి కొరకు కనిపెడితే ఆ రాత్రి ఆమె దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని ఒక టీచర్ గారు పొందుకున్నట్లుగా నేను సాక్ష్యం విన్నాను. దేవుని బిడ్డ, నువ్వు ఆత్మ కొరకు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుచేతనంటే ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మచేత ప్రారంభించినటువంటి సౌలు, దేవుని ఆత్మాభిషేకం పొందినటువంటి సౌలు ఇశ్రాయేల్ దేశం మీద రాజయ్యాడు. ఆత్మచేత నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే సొంత బుద్ధి చేసుకున్నాడో, ఎప్పుడైతే తన బలం చూసుకున్నాడో, ఎప్పుడైతే తన సొంత బుద్ధి ప్రకారంగా జీవించాడో దేవుని ఆత్మ తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇంకో సాతాను శక్తి చేత నడిపింపబడ్డాడు. సాతాను వచ్చి తను ప్రేరేపించి తన జీవితాన్ని అధోగతి చేసింది. దేవుని బిడ్డ, ఆత్మ లేకపోతే మనం ఏం చేయలేము. ఆత్మ మనం నిలబెడుతుంది. ఆత్మ చేత నడిపింపబడుతున్నాము. అందుచేతనంటాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. మన ఆత్మ చేత నడిపింపబడితే మనం దేవుని కుమారులు అనబడతాం. ఆత్మ చేత నడిపింపబడలేక ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడిస్తే మన దేవుని కుమారులం కాదు.
దేవుని ఆత్మచేత నింపబట్టనగా దేవుని ఆత్మశక్తిని పొందుకుని ఆత్మచేత ప్రేరేపింపబడిన ప్రతి లేఖన ప్రకారంగా నీవు నేను కూడా నడిస్తే నిజముగా దేవుని కుమారులమై దేవుని వారం అవుతామని దేవుని యొక్క వాక్యం బట్టి తెలియజేస్తా ఉన్నాను. అందుచేత ఆత్మను అడిగితే దేవుడు ఆత్మ అనుగ్రహించే దేవుడు అని వ్రాయబడి ఉన్నది. అది ఏ విధముగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అంటే అడుగు వారికి నిశ్చయముగాని వ్రాయబడి ఉన్నది. ఈ విధముగా గొర్రెలింటి దగ్గర మనం చూసినప్పుడు 10వ అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 43-44 వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములు చూస్తే కొర్నేలు ఒక అన్యుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సందులో వాక్యం కొరకు వేచి ఉండగా దైవదర్శనాన్ని పొందుకుని భక్తి గలవాడు కనుక దేవుడితో సంబంధం కలిగినటువంటి వాడు ఈ విధముగా దేవుని సందులో కనిపెడుతూ ఉన్నాడు. బంధువులతోనూ స్నేహితులతోనూ అతను కనిపెడుతూ ఉండగా జరిగిన సంఘటన ఏమిటంటే 43వ వచనంలో అంటాడు. 10:43 ఆయన విశ్వాసం ఉంచి వాడెవడో ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచూ ఉండగా వాక్యము చెబుతూ ఉండగా వాక్యమును బాధ విని వారు అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోధ విన్న వారందరూ కూడా దేవుని ఆత్మను పొందుకున్నారు. ఈనాడు బోధ వింటున్నాం గాని ఆత్మశక్తిని పొందుకుంటున్నామా? బోధ వింటున్నాం గాని ఆత్మచేత నింపబడుతున్నామా? బోధ వింటున్నాం గాని ఆత్మ పూర్ణులుగా ఉంటున్నామా? బోధ వింటున్నాం గాని ఆత్మతో దేవుని ఆరాధన చేస్తున్నామన్నది మనం పరిశీలించుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు పెద్ద రకాలు కావాలని చెప్పేసి, పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పేసి, సంఘంలో గొప్ప పేరు కావాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎవరు గొప్ప వారే చూసుకుంటున్నారు. నేను గొప్ప పాస్టర్ అంటే గొప్పగా ఉండాలి, లేకపోతే సహోదరుడు గొప్పగా ఉండాలి, లేకపోతే పెద్దంటే గొప్పగా ఉండాలన్నారు. కానీ వద్దు బిడ్డ, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ధన్యత! దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. లోకం మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు, సహోదరులు మెచ్చుకోకపోవచ్చు, మీ జనులను ద్వేషిస్తారని యేసు ప్రభువు చెప్పారు. కానీ దేవుడి ద్వారా మనం మెప్పు పొందుట అనగా దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఆత్మచేత నడిపింపబడితే దేవుని వలన మెప్పు పొందిన వారమై దేవునితో కూడా యుగయుగములో ఉండగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు వాక్యం వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చుట మనం చూస్తూ ఉన్నాము. అందుచేతనే యోహాను అంటాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మిమ్మును అగ్నిలో మీకు బాప్తిస్మమిచ్చును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ అగ్ని. ఈ పరిశుద్ధాత్మ అగ్ని కొరకు మనం కనిపెట్టాలి. ఈ పరిశుద్ధాత్మ అగ్ని కొరకు మనము ప్రభు సందులో కనిపెట్టవలసి ఉన్నది. మేము కూడా మరి చిన్నతనంలో లేదని చదువుకున్నటువంటి సమయంలో నేను ఆత్మను పొందుకోలేదు. అందరు ఆత్మను పొందుకున్నారు. ఆత్మ పొందుకున్న సాక్ష్యం చెబుతూ ఉన్నారు. నేను దేవుని సందులో కనిపెట్టాను. దేవుని సందులో ప్రార్థన చేశాం. ఏమిటంటే నాతో కూడా కేరళ నుండి వచ్చినటువంటి ఒక సహోదరు, నా ఫ్రెండ్ ఉన్నాడు. అలాగనే న్యూటన్ ఫిలిప్ అనేటువంటి చెన్నై నుండి వచ్చిన నా సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. అలాగనే కర్ణాటక నుండి వచ్చినటువంటి పీటర్ జాకోబ్ అనేటువంటి సహోదరులు ఉన్నారు. అందరూ మా క్లాస్ వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను బైబిల్ కాలేజీలో, డెహ్రాడూన్ బైబిల్ కాలేజీలో ఉండి నేను అక్కడ ప్రభు సందులో మేము నలుగురు కనిపెడుతూ ఉన్నాం. దేవా క్రీస్తాత్మ లేని వాడు నా వాడు కాదన్నా. అందరు ఆత్మను పొందుకుంటున్నారు, మేము ఆత్మకు ఆత్మ లేదు తండ్రి అని చెప్పేసి రాత్రి 12 గంటలకు అందరూ వెళ్ళిపోయారు. 12 గంటలకు ప్రారంభించాం ప్రార్థన. ఎప్పుడైతే 12 గంటలకు ప్రారంభించాము, ఆ సమయంలో ప్రార్థన చేస్తూ పడవలతో ప్రాభూసంలో కనిపెడుతూ ఉండగా అర్ధరాత్రి వేళ పరిశుద్ధాత్మ మా మీదకి దిగి వచ్చింది. మేము అన్య భాషలు మాట్లాడసాగా. మేము కంట్రోల్ కాలేకపోయాం. ఆత్మ చేత, శక్తి చేత నింపబడ్డాం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తిని దొరకనటువంటి మాట ప్రభు మా జీవితం నెరవేర్చినట్లుగా మేము అనుభవించి 4 రాష్ట్రాలకు వెళ్ళి సేవ చేద్దామని తీర్మానం చేసుకున్నాం. అదే విధముగా 4 రాష్ట్రాలకు సేవ చేస్తూ ఉన్నారు. నేను కూడా నా సహోదరులతో వెళ్ళాలనుకున్నాను, కానీ
పరిచర్య ప్రాంతంలో ఉండటం ద్వారా నేను ఈ ప్రాంతంలో ఆగి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. 35 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను బిడ్డలారా. ఆ చిన్న వయసులోనే ప్రభు సన్నిధిలో కనిపెట్టాలని, ఆత్మను పొందుకోవాలని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఆత్మ చేత నింపాడు. ఒకవేళ ఆత్మ నడిపించింది, ఆత్మ నడిపిస్తూ ఉండగా కొన్ని సాతాను క్రియలు వచ్చినప్పటికీ ఆత్మ మరలా ఇది తప్పు అని తెలియజేసి ఆయన మార్గంలో మన సరళమైన మార్గం నడిపించగలిగింది పరిశుద్ధాత్మ శక్తియే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆత్మతో మనం స్తుతించాలి, ఆత్మలో పాటలు పాడాలి, ఆత్మలో ప్రభుని స్తుతించాలి. పూర్వకాలంలో ఆ పాటలు పాడి ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఆ సభలు పెట్టే పందిర్లన్నీ కూడా దేవుని ఆత్మచేత నిండేటివి, సేవకులందరూ ఆత్మచేత నిండి వారు ఆ విధముగా నిండుకొని ఆత్మపురులుగా సాగిపోటీ వారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రజలు రక్షింపబడి మారు మనస్సు పొంది బాప్తిసం పొంది త్యాగ జీవితంతో ప్రభు కొరకు జీవిస్తూ ఉండేవారు. ఈనాడు వస్తున్నాం, వెళుతున్నాం, అటు ఆత్మీయతను తగ్గిన రోజులలో ప్రభు మరలా మేలుకొలుపుతూ ఉన్నాడు. ఏమని మేలుకొలుపుతున్నాడు అంటే, ఎవడైనను క్రీస్తాత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడు. ఆత్మచేత నింపబడుట వేరు, ఆత్మచేత నడిపింపబడుట వేరు, ఆత్మచేత ప్రేరేపింపబడి ప్రభు దగ్గరకు వచ్చుట వేరు. ప్రభు నీళ్లలో ఉండుట వేరు, నీళ్లు త్రాగుట వేరు. నీళ్లలో ఉండినంత మాత్రం చేత మన దాహము తీరదు. అలాగే పరిశుద్ధాత్మగా ప్రేరేపింపబడి వచ్చుట ద్వారా మనము ఆత్మపూర్ణము కాలేదు. ఆత్మపూర్ణులు కావాలి అంటే నిజముగా ఆత్మచేత నింపబడితే, అందుచేతనే పెంతెకోస్తు దినమున వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, ఆత్మపూర్ణులుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అందుచేతనే యోసేపునంటాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనము చూడగలమా అన్నాడు. రాజా మాట్లాడుతున్నాడు, పోతిఫరు మాట్లాడుతూ ఉన్నాడు, రాజుగారు చెప్తూ ఉన్నారు ఏమని, ఇతర వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనము కనుగొనగలమా? దానియేలు దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొన్నారు అన్నాడు. యోసేపు దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొన్నారు. ఈనాడు నీవు నేను కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నటువంటి వ్యక్తులమని దేవుడు కూడా కనుగొనవలసి ఉన్నది. మనుషులు కూడా తెలుసుకోవాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారా, లేకపోతే వారు స్వలాభం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారా? పిల్లల స్వలాభం కొరకు ప్రయాసపడితే ఇదిగో పామారు సమితి ఆఫీసులోకి వెళ్ళి, కపిలేశ్వరం పామారు ఆ ఏరియాలకు సమితి ఆఫీసులోకి వెళ్ళి ఆనాడు సంతకం పెట్టి జాబ్ వద్దు అని సంతకం పెడితే, పిచ్చోడా ₹1,00,000 పెడితే జాబ్ లేదు, జాబ్ ఎందుకు వద్దంటామని అన్నారు. నీకు రైటర్ పోస్ట్ ఇస్తాం ఎందుకు వద్దంటున్నామన్నారు. వద్దండి, నేను దేవుని పని చేస్తాను, నాకు జాబ్ అవసరం లేదు, సంతకం పెట్టు. సంతకం పెట్టడం ఎందుకు వద్దు అని చెబితే, బాబు మరలా మీరే కోర్టుకి ఉద్యోగం కావాలని మరలా మీరే కోర్టుకి వెళ్తారు, సంతకం పెట్టంటే సంతకం పెట్టి వచ్చి దేవుని పనిలో సాగుతూ ఉన్నాను. ఎందుకనగా ఈ లోకములో ఉన్నటువంటి పని కంటే యేసు ప్రభు పని గొప్ప పని. ఇది పరమాత్ముని పని, పరలోకపు పని అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత భాగ్యము, ఇది ఎంత భాగ్యము. అందుచేతనే ఇది పరలోక ఉద్యోగం అని మా తండ్రి గారు ఎరిగి మా నాన్నగారు దేవునికి సమర్పణ చేశారు. ప్రభువా నాకు ఇచ్చినటువంటి 5 పిల్లల్ని కూడా నీ పనికి సమర్పిస్తూ ఉన్నాను. మా పిల్లలందరూ కూడా 5 రాష్ట్రాల్లో ఉండాలని కోరారు. అదే విధముగా పిల్లలు పలు రాష్ట్రాల నుంచి 4 రాష్ట్రాల్లో మేము దేవుని పని చేస్తా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక మీరు కూడా బిడ్డలారా ఆత్మపూర్ణులుగా ఉండండి, ఆత్మపూర్ణులుగా సాగండి. ఈ లోకమున మనకేమీ లేదు, ఆత్మ చేత నడిపింపబడితేనే ఆత్మస్వరూపైనటువంటి యేసు ప్రభును మనం కలుసుకొనగలం. ఆయన ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనకు అందరికీ తెలిసిన సంగతే. మరి ఎందుకు మనం ఆరాధించడం లేదంటే, ఆత్మపూర్ణులుగా లేకపోవటం ద్వారా, దేవుడి కొరకు రోషముగా లేకపోవటం ద్వారా మనం వెనకది వేస్తా ఉన్నాము కనుక దేవుడి సేవకులే గాని, లేకపోతే విశ్వాసులే గాని, దేవుడు ఎరిగిన వారే గాని ఒకరు నమ్మకంగా జీవిస్తున్నావేమో, ఈ సమయంలో దేవుని వైపుకో తిరిగే సమయము ఆసన్నం అయిపోయిందని చెప్పేసి మన ప్రపంచ పరిస్థితులను బట్టి మనం మేల్కొనవలసి ఉన్నది.
చదువుకుందాం రండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 52వ వచనంలో మనం చదివినప్పుడు, ఇదిగో యేసు ప్రభు యొక్క బిడ్డలు కూడా, శిష్యులు కూడా వారు ఎందుకు కనిపెట్టారు? 24:52లో చూద్దాం రండి. 4:50 నమస్కారం చేసి వారు యేసు ప్రభు వారు పరలోకం ఆరోహణం అయిపోతూ ఉండగా వారు ఆయన శిష్యులు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయించు ఉండేది. దేవునికి స్తోత్రం 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 అని చెబుతూ ఉన్నారు. ఎందుకు స్తోత్రం చెప్పాలి? ఎవరికో పెంతుకుస్తోళ్ళకి అన్నట్టు కాదు బిడ్డ. అదిగో దేవుడు మనకి స్తోత్ర గీతం మన నోట నుంచి వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన అధిక స్తోత్రం అనదగిన వాడిని చెప్పి వ్రాయబడి ఉన్నది. కనుక మన పాపమును విడుదల చేసి నీతికి దాసులుగా చేసాడు గనుక ఇందుకు దేవునికి స్తోత్రం అని వ్రాయబడి ఉన్నది. దేవుని స్తుతించడం మంచిది. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు. నీవు స్తోత్రం 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 అని చెబితే ఆత్మను పొందుకోవడానికి, ఆత్మశక్తిని పొందుకోవడానికి ఆయన ఆశీనుడిగా వస్తాడు. అందుచేతనే చెప్పాడు, నేను వెళుతున్నాను మరలా వస్తానని చెప్పాడు. ఎప్పుడైతే స్తోత్రం చెప్తావో ఆయన మన మధ్యకు వచ్చే దేవుడై ఉన్నాడు. చదువుకున్నామా రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ చక్కటి మాట మనకు తెలియపరచబడుతూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్తోత్రము చేయుచూ ఉండగా దేవుని శక్తి వస్తే ఏం జరుగుతున్నది? ఈ విధముగా మా నాన్నగారు ఆఖరు సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు వెంకటరెడ్డి అనే స్నేహితుడు నాకున్నాడు. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి ఉన్నాం. ఇంచుమించు 40 సంవత్సరాలు దూరం అయిపోయాం. 40 సంవత్సరాలు దూరం అయిపోయిన తర్వాత ఆఖరు సమయంలో మా నాన్నగారికి కలిశారు. ఆయన కలిసి మాట్లాడారు. బాబు, ఇక సమయం లేదు, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేయన్నారు. నువ్వు చిన్నప్పుడు ఏదో కలిసి ఉండేవాడు, మా బాబు మీరు కలిసి ఉండేవారు అని చెప్పి కాకినాడలో చెప్పగా ఆయన ప్రభు సంధికి వచ్చాడు. ఒంటరిగా ప్రభు సంధికి వచ్చి ప్రభు సంధి వాక్యం విని మారు మనస్సు పొందాడు. బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత ఈ 50 సంవత్సరాలు గతించిన తర్వాత మరలా ప్రభువులకు వచ్చి బాప్తిసం పొంది అతను దేవుని దాసుల దగ్గర నుండి స్తోత్రం చెప్తున్నాడు. ప్రార్థన చేస్తున్నారు, స్తోత్రం చెప్తున్నారు. బాబు నువ్వేం చెప్పొద్దు, దేవుని దగ్గర స్తోత్రం చెప్పు. ఎందుకంటే ఇశ్రాయేలు చేసి స్తోత్రం ఆశ్చర్యుడిగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక స్తోత్రం చెప్పు అంటే ఆయన స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు చేసి స్తోత్రం ఆశ్చర్యుడా తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించు ప్రభువును ప్రార్థన చేయగా చేయగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు. ఆత్మకు సాదృశ్యమైనటువంటి భాషల చేత నింపబడి దేవుని ఆత్మ చేత ఈ రోజు కూడా నడిపింపబడుచున్న వ్యక్తి అని చెప్పేసి ఆ వెంకటరెడ్డి గారిని బట్టి నేను మీకు సాక్ష్యం చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కనుక మన దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ పూర్ణులుగా ఉండి సాగిపోవాలి. స్తోత్రం చెప్తే ఆయనే మన మధ్యకు వస్తారన్నారు. చదువుదామా? 17 వరకు చదువుతారా? 14-17. లోకం ఆయన చూడదు, లోకమైన ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. కనుక పరిశుద్ధాత్మ అంటే ఏంటో మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన నమ్ముకున్నారు, ఆయన సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తోత్రం చెబుతూ ఉన్నారు, గుడికి వెళుతున్నారు, లేకపోతే ఇళ్లలో కూర్చొని ఈ మధ్య కాలంలో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ, లేకపోతే పాటలు పాడుకుంటూ, బైబిల్ చూసుకుంటూ, లేకపోతే సెల్ ఫోన్ లో ఉన్న యూట్యూబ్ లో వాక్యం అంతా వినుకుంటూ ఉన్నారేమో కానీ మంచిదే మంచిదే మంచిదే. లోకం ఆయన ఎరుగదు, నీవు ఆయన ఎరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నావు. కరెక్టే. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలోకు నివసించిన దేవుడే మీలో ఉంటాడు. అనగా మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మీ వద్దకు వద్దును అని చెప్పి యేసుప్రభువారే చెప్పారు. అనగా యేసుప్రభువారే పరిశుద్ధాత్మని దేవుడు కనుక ఆయన మనలోకి వచ్చి మన నివాసం చేస్తాడు. ఆ నివాసం చేసినప్పుడు ఆయన ఆత్మచేత మనం నడిపింపబడతాం. అప్పుడు దేవుని కుమారులు అనబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ యొక్క కాలంలో, ఈ యొక్క సమయంలో
దేవుని మహత్కృపను బట్టి మరలా దేవుడు మళ్ళీ మేల్కొలుపుతూ ఉన్నాడు. ఆది అపోస్తులకు వెళ్ళినటువంటి మార్గములో, శిష్యులు నడిచినటువంటి మార్గములో మనము కూడా నడిస్తేనే క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. ఈ పునాది తప్ప మరొక పునాది ఎవరు కూడా వేయకూడదని చెప్పి యేసు ప్రభువారి దేవుడి యొక్క వాక్యంలో మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. అందుచేత ఆత్మచేత నడిపింపబడదాం. ఆత్మచేత నడిపింపబడి ఆత్మానుసారంగా సాగి ఆత్మను పొందుకొని ఆత్మ పూర్ణులుగా ఉందాం. ఆత్మ పరవశమే కనురెప్పపాటున మధ్యాకాశానికి మనం ఎత్తబడి వేవేల పరిశుద్ధులతో కూడా రాజ్య పలుపరని దిగి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ స్థలంలో ఉన్నప్పటికీ ఎక్కడున్నా ఎక్కడ వాక్యం వింటున్నప్పటికీ నువ్వు తల్ల వంచి ఇదిగో ప్రభా, ఎవడైనా క్రీస్తాత్మైన వాడైతే వాడు నా వాడు కాదన్నాడు. ఆత్మ పూర్ణైనటువంటి ఆత్మశక్తిని పొందుకున్నటువంటి ఏలియా బైబిల్ గ్రంథములో ఉన్నాడు. ఇదిగో ఏలియాకు ఒక పాలు ఉన్నట్లయితే ఎలీషా 2 పాలు పొందుకున్నాడు. 2 పాలు నాకు కావాలని అడిగాడు. ఇదిగో సుడిగాల్లో చూచాడు, కష్టముల్లో చూచాడు, శ్రమల్లో చూచాడు. ఆ ఏలియా వెళ్ళిపోతుండగా చూచి నాయన నా తండ్రి ఏసైనిక రంగంలో రౌత నీవని చెప్పేసి ఎంతగానో అంగళార్చినందున ఆ ఆత్మశక్తి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ గొంగ అతని మీదకు వచ్చింది. అతని మీద పడ్డది, అది పట్టుకున్నాడు. కొట్టాడు. అవతలకు వెళ్లి దేవుడి కొరకు అద్భుత ఆశ్చర్యకాలంతో సాగిన వాడు అయి ఉన్నాడు. నీవు నేను కూడా ఎంచి దినములో అతి ఆత్మను పొందుకొని ప్రభువులో సాగుదాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రార్థన చేద్దాం. మీరందరూ కళ్ళు మూసుకోనండి, సమర్పణ చేసుకోనండి. ఇంతవరకు ఆత్మను పొందుకోలేదు కానీ ఆత్మను చేత నడిపింపబడాలని ఎవడైనా ఆత్మ లేని వాడు కాదని చెప్పాడే. ప్రభు నీ వాడిన వాళ్ళయ్యా, నీ వాడిని అయ్యడానికి వచ్చాను, బాప్తిసం పొందాను, నమ్ముకున్నాను, నీ కుమారత్వాన్ని పొందుకున్నాను. కానీ ఆత్మ చేత నడిపింపబడితేనే తప్ప నేను మధ్యాకాశానికి ఎత్తబడింది కదా ప్రభా. నేను ఎత్తబడికై ఆత్మ పూర్ణంగా నన్ను నడిపించు, నన్ను సాగించని కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, అద్భుతకరుడానికి స్తోత్రములు, మహాగరుడానికి స్తోత్రములు, సజీవుడానికి స్తోత్రములు అని చెప్పి స్తోత్రములు అని చెప్పి కనీసం ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆత్మపూర్ణులుగా చేయగలడు. అందరూ ప్రార్థనలో ఉందా? అద్వితీయుడైన సత్యదేవుడానికి స్తోత్రములు తండ్రి. ఈ చివరి దినములలో ప్రభువా, ఇటువంటి శ్రమలు, కష్టాలు, వ్యాధులు, బాధలు మేము జయించాలి, సహించాలి అంటే మా శరీరంతో మేము చేయలేము. కానీ ఆత్మపూర్ణులుగా ఉంటే ఆత్మయే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నదని మేము ఇంతవరకు మేము ధ్యానించాం. పావులు, శీలలు బండలో దుప్పెట్టి కొట్టి వారి రక్తము కార్చున్నప్పటికని వారి ఆత్మపూర్ణులే పాటలు పాడుచు నిన్ను స్తుతించుచూ ఉన్నందున ఇదిగో ప్రభా, వారందరంతో సంతోషించి ఉన్నారు. రక్షణ కార్యము జరిగి ఉన్నది. ఈ చివరి దినములలో కూడా మేమును సుడిగాలిలో ఉన్నప్పుడు, ఇటు శ్రమలలో, ఇటు వ్యాధి బాధలలో, ఇటు శోధనలో ఉన్నప్పుడు ఎలీషా చూచినట్లుగా నీ వైపే చూచి నీ యొక్క ఆత్మశక్తిని పొందుకొని నీ రాజ్యము చేయుటకు సిద్ధపరచమని ఎవడైనా నువ్వు క్రీస్తాత్మ లేని వాడితే నా వాడు కాదన్నారు. ఆ విధముగా కాక నీ వారముగా, నీ పిల్లలుగా సాగుటకు కృప, వాక్య, ఖడ్గము, ప్రార్థనా శక్తితో నన్ను సంఘాన్ని నడిపించమని, వీళ్ళందరినీ మీరు దీవించమని, ఆత్మపూర్ణులుగా వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలని నీలో సాగింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు రక్తమే చాయ్, శిలువ రక్తమే చాయ్. యేసు నామమునికే సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభవందనాలు తెలుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మా కొరకు ఎక్కువ ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆమేన్.